అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కోసం ఒక 60, 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా అని? ఖర్చు పెట్టగలిగినప్పటికీ కూడా పెట్టకూడదు అంటున్నా నేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక్క అమరావతి ఆంధ్రప్రదేశ్ కాదండి, 13 జిల్లాలు ఉన్నాయండి. అత్యంత వెనకబడిన రాయలసీమ ప్రాంతం ఉంది, వెనకబడినటువంటి నార్త్ కోస్టల్ ఉంది. ఇవాళ మీకు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి వృద్ధులైన తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, భార్యాపిల్లలను వదిలేసి ఎన్ని లక్షల మంది యువకులు, మధ్య వయసులో వాళ్ళు మా బెజవాడ, ఉయ్యూరు, గుంటూరు, పామరు అట్లా వచ్చి కాంక్రీట్ పనుల్లో, డైరీల్లో, కోళ్ల ఫారాల్లో వాటన్నిటిలోనూ వాళ్లే కదండి పనిచేసేది. హైదరాబాద్లో వాచ్మెన్లుగా అక్కడెక్కడ ఆ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు పెట్టవసరం లేదా? బ్రహ్మాండంగా వర్షం పడుతుంది అక్కడ. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా సార్ ఈ నదులన్నీ ఉన్నాయి అక్కడ. ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెడితే బ్రహ్మాండంగా పంటలు పండే భూములు ఉన్నాయి. అక్కడ రాయలసీమలో వాటికి రామారావు గారి టైంలో మొదలుపెట్టిన కాలువల పనులు అవ్వలేదే. వాటిని పూర్తి చేస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ప్రజలు సంతోషిస్తారు. కానీ 47 అంతస్తుల బిల్డింగ్ అమరావతిలో కట్టినంత మాత్రాన ఆ ప్రజానీకాన్ని కడుపు నిండేది ఏంటి అని నేను అడుగుతున్నా. కాబట్టి అటు కాదుగా, మరి తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందిగా, మేము రాజధాని కడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందిగా. రాజధాని కట్టొద్దని ఎవరంటున్నారండి? కట్టాలి, నిదానంగా జరుగుతుంది, ఒకే రోజుతో కాదు, జరగాలి. మేము అట్టా ఆ తుమ్మ చెట్లు పెరిగితే ఎంత అసహ్యం అండి. మేము ఏమన్నామంటే ఈ బంగారు వంటి నల్లరేగ భూములు, సారవంతమైన భూములు, వాళ్ళు మీరు రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు, సరే అందరూ ఒకసారి కట్టుకోరు, అందరూ ఒకసారి అమ్ముకోలేరు, ఖాళీగా ఉంచే బదులు ఆ రైతులకే, వాళ్ళకి తెలిసిందల్లా వ్యవసాయమే, అంతే కదా. ఆ వ్యవసాయం అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు కూడా ఆ పనే తెలుసు. కాబట్టి ఎక్స్ట్రా లీజ్ కాడికి ఎవరికైతే ప్లాట్లు ఇచ్చామో వాళ్ళకే లీజుకి ఇవ్వండి. వాళ్ళు అందులో కూరగాయలు పండించుకుంటారు, లేకపోతే నిమ్మ తోట వేసుకుంటారు, అరటి తోట వేసుకుంటారు. ఆ ప్రాంతంలో ప్రజలకి తినడానికి వినియోగించుకుంటానికి ఉపయోగపడతాయి. గవర్నమెంట్ కావాలన్నప్పుడు తీసుకోవచ్చు అక్కడ డెవలప్ చేసినప్పుడు. అవును అని చెప్తే వినిపించుకోలేదు కదా. అట్టాగే ఖాళీగా పెట్టారు. అట్టాగే ఖాళీగా పెడితే తుమ్మ చెట్లు, ఇంగ్లీష్ తుమ్మ చెట్లు పెరిగి కంపంతా అవి తీసేస్తానికి మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంది. సార్ ఇప్పుడు ఏంది, మొన్న అమరావతిలో వర్షాలకు మొత్తం వాటర్ వచ్చాయా? అంటే కొద్దిగా ఎగ్జాగరేషన్ జరిగింది కానండి. వర్షం పడినప్పుడు వాగులు పొంగుతాయి కదా, సహజం అది ఎక్కడైనా. అక్కడ కొండబీటి వాగు, పాలవాగు అని ఉండి, దాంట్లో ఇదివరకే అక్కడ ఉండవల్లి దగ్గర ఒక లిఫ్టబుల్ పెట్టి కృష్ణా నదిలోకి, యువతల భద్రాస్ కాలువలోకి లిఫ్ట్ చేయడానికి సిస్టమ్ పెట్టారు, వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయినా కానీ బాగా భారీ వర్షాలు పడటం వలన నీళ్ళు పడిని. రెండోది ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగిన పొరపాటు ఎక్కడంటే, ఇప్పుడు మనకి రైలు లైన్లు ఉన్నాయండి, మీరు ఎన్నోసార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎప్పుడు 150-200 సంవత్సరాల క్రితం వేసారయి. ఆ రోజుల్లోనే ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఆ దారి ఏదైతే వేస్తున్నారో మార్గం, రైలు మార్గం, ఇటుపక్క నుంచి అటుపక్కకి నేల ఎక్కడ బాగా పల్లంగా ఉందో, వాగులు ఉన్నాయో, నదులు ఉన్నాయో, అటువంటి చోట్ల వాళ్ళు బ్రిడ్జిలు కట్టారు. దాని మూలన ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా ఇబ్బంది కలగల. అమరావతిలో అక్కడ ఆ జాగ్రత్త తీసుకోవాలా. దాని మూలాన ఆ నీళ్లు పోవాల్సిన మార్గాలు బ్లాక్ అయిపోయి ఈ రోడ్లు వేసేటప్పుడు తూములై పెట్టపోవటం వలన ఎక్కువ విస్తీర్ణంలో నీరు విస్తరించి అదంతా జలమయమైనట్టు కనపడింది. సహజంగా కొద్దిగా కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు దాన్ని భూతద్దంలో చూపిస్తారు, సహజం అది, నేచురల్ కదా, అది. రైట్, టూరిజం పాలసీ గురించి చెప్పారేంటి మీరు? ఎస్, టూరిజము, పర్యాటక రంగం గురించి చంద్రబాబు గారికి ముందు నుంచి ఆసక్తి ఉంది. టూరిజం బాగా అభివృద్ధి చేయాలి, దానివల్ల కొంత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, స్టేట్కి ఇన్కమ్ పెరుగుతుంది అనేది ముందు నుంచి ఉంది. అది ఇప్పుడు కొత్తగా టూరిజం పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు.
ఈ టూరిజం పాలసీలో ఏం పెట్టారంటే సార్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు లోగడ గవర్నమెంట్ లోగడే అప్పట్లోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ అనే ఇది ఉంది. జీవో నెంబర్ 571 2012లో. దాని ప్రకారంగా ఏముందంటేనండి, ఎప్పుడు ఎక్కడైనా సరే నగరంలో కానీ నగర పంచాయతీలో కానీ ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మకూడదు, ఇవ్వకూడదు. అవి భవిష్యత్తులో అవసరానికి విద్య వైద్య సౌకర్యాలకు పార్కులకో ప్లే గ్రౌండ్గానో వాడుకుంటానికి ఉండాలి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మార్కెట్ వాల్యూకి తగ్గకుండా అమ్మాలి. ఆ వచ్చే డబ్బు మళ్ళీ మున్సిపాలిటీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి వాడుకోవచ్చు కదా. ఒకవేళ లీజుకి ఇవ్వాలి అనుకుంటే సంవత్సరానికి మార్కెట్ వాల్యూలో 10% చొప్పున లీజుకి ఇవ్వచ్చు. 33 సంవత్సరాలు లేక 30 సంవత్సరాల వరకే లీజ్ ఇవ్వాలి అని దాంట్లో స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ కొత్తగా టూరిజం పాలసీలో మార్కెట్ వాల్యూలో 1% చొప్పునే లీజుకి ఇవ్వచ్చు. ఓకే. రెండోది ఏకదమున 66 సంవత్సరాలకి లీజ్ ఇవ్వచ్చు. ఇంకా తర్వాత 33 సంవత్సరాలకి పొడిగించవచ్చు. అంటే 99 సంవత్సరాల లీజు. 99 సంవత్సరాల లీజ్ అంటే ఇంతే సంగతులు, శాశ్వతంగా ఇచ్చేసినట్టే కదా. అంతే కదా. 99 పైసలకి ఇచ్చినట్టే 99 సంవత్సరాలకి ఇచ్చిన. సో లులుకి ఇవ్వాలి అనే ఉద్దేశం మనసులో పెట్టుకుని కొత్త టూరిజం పాలసీ తెచ్చారు. లులు కోసం తెచ్చిన పాలసీ అది. ఎస్. ఓకే. దాని ప్రకారంగానే ఇప్పుడు అతనికి 66 సంవత్సరాలు లీజు, మొట్టమొదటి 3 సంవత్సరాలు అసలు లీజ్ అమౌంట్ కట్ అవసరంలా, మార్కెట్ వాల్యూలో 1%. మార్కెట్ వాల్యూ కూడా ఎట్టా లెక్కేస్తారో మరి నాకు తెలీదు. మామూలుగా అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ తీసుకోవాలి, లేదు బజార్లో ఉన్న రేటు తీసుకోవాలి. కానీ ఇంకొక లెక్క కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 22,000 ఎకరాలు ఉంది. అక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా అయితే దాదాపుగా 2.5 లక్షల కోట్ల పైన చేస్తుంది. కానీ ప్రభుత్వం యొక్క లెక్క, సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలో దానిది సుమారుగా చాలా తక్కువ ఒక 80 కోట్లు సంథింగ్ ఎంతో. ఎందుకంటే మొట్టమొదట్లో అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు, భూమి సేకరణ జరిగినప్పుడు ఇచ్చింది ఎకరానికి 1,400 రూపాయలు ఎంతో. ఆనాటి విలువ అప్పటి నుంచి ఇప్పటికి డిప్రిసియేషన్, బుక్ వాల్యూ అట్ట ఆ బుక్ వాల్యూ ప్రకారంగా మరి లెక్కేస్తారో చూడాలి. ఓకే. సో అలా చూసి ఇచ్చారు లులుకు కూడా. ఇప్పుడు విజయవాడలో బస్ స్టాండ్లో స్థలం 4 ఎకరాలు 15 సెంట్లు ఇచ్చారు. విశాఖపట్నంలో బీచ్ రోడ్లో 13 ఎకరాల చిల్లర ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టేస్తారు. నేను చెప్తున్నా, నేనే కోర్టులో హైకోర్టులో దావా వేస్తున్నా. నాకు ముందు కూడా ఎవరో వేశారు లులు పైన, లులు దానికి చెల్లటానికి వీల్లేదని. ఎందుకంటే బెజవాడలోదేమో అది ఆర్టీసీ వాళ్ళు ప్రభుత్వం దగ్గర కొనుక్కున్నారు 1970లో. దట్ ఈస్ ప్యూర్లీ ఆర్టీసీ ల్యాండ్. అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు మార్కెట్ వాల్యూ ప్రకారంగా లెక్కేసి భూసేకరణ కింద ఎంత అయితే నిర్ణయించారో ఆ ప్రకారంగా ఆర్టీసీ పే చేసి కొనుక్కుంది. ఇప్పుడు ఆర్టీసీని ఇన్వాల్వ్ చేయకుండానే, ఆర్టీసీ అనుమతి లేకుండానే ఇక్కడే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అని, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని వీటిల్లో నిర్ణయాలు చేసేసి ఆ నులు ప్రతిపాదన ఆధారంగా ఇచ్చేశారు. అది చెల్లదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఓకే. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఉంది. అట్లాగే ఇక్కడికి వచ్చే విశాఖపట్నం వచ్చేటప్పటికి దాదాపుగా దానిది సిఆర్జెడ్లో ఉంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉంది. దాంట్లో ఇస్తానికి వీల్లేదు. ఓకే.
అక్కడ మంచినీళ్ళు బోర్ లైటింగ్ కానీ నిర్మాణాలు చేయటం కానీ ప్రొహిబిటెడ్. ఇది లులుకి విశాఖపట్నంలో వచ్చింది. అవునండి.